ఓరుగల్లు అంటేనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. భవ్య దివ్య నవ్య నగరంగా పేరుగాంచింది. అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్యానికి రాజధాని నగరం. రమణీయ శిల్ప సౌందర్యం, అద్భుతమైన ఆలయాలు, అలరించే రాజస కట్టడాలు, 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం. ఇలా ఒకటేంటి, అన్నిటా ఓరుగల్లుది ప్రత్యేక స్థానం. నేటికి ఆనాటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచిన వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఒక ఐతిహాసిక దుర్గం. కాకతీయులు అద్భుతంగా నిర్మించిన వరంగల్ కోటలోని కీర్తి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా ఎంచుకుంది. ఇంతటి ప్రఖ్యాతి సాధించిన ఆలయాలు, పర్యాటకంగా పేరుగాంచిన ప్రాంతాలను తనివితీరా పరిశీలించేందుకు ప్రపంచ సుందరీమణులు తరలిరావడం వరంగల్ గొప్పతనం ప్రపంచ నలుమూలలకు ఇప్పుడు చేరబోతుంది. మిస్ వరల్డ్ 2025 పోటీదారులు ఇవాళ వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్లోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం పర్యాటక శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ప్రపంచ సుందరీమణుల సందర్శనలో భాగంగా ఇవాళ తొలుత 35 మందితో కూడిన అందాల భామల బృందం 1000 స్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని వరంగల్ కోటలో కాకతీయులు కీర్తి తోరణంతో పాటు శిల్ప సంపదను వీక్షిస్తారు. మరో 22 మంది అందగత్తెలతో కూడిన బృందం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకొని అక్కడ శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తారు. పేరిణి నృత్య ప్రదర్శనను తిలకరిస్తారు. రాత్రి హరిత హోటల్లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ప్రతి అంశంలోనూ తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా అధికారుల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ జరూర్ ఆనా అనే థీమ్తో ప్రభుత్వం అందాల భామలు, ప్రాచీన ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అందాలు తిలకించేలా ఏర్పాటు చేశారు. తద్వారా వరంగల్ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. చారిత్రాత్మక ఆలయం వరంగల్ 1000 స్తంభాల గుడి, రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలువబడే చారిత్రాత్మక హిందూ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో ఉంది. ఈ ఆలయం కాకతీయ వంశరాజుల కళా నైపుణ్యానికి, శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయం శివుడు, విష్ణువు, సూర్యునికి అంకితం చేయబడింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడింది. ఈ ఆలయం తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తుంది. ఇప్పుడు ప్రపంచ సుందరీమణులను ఆకట్టుకుంటుంది. అలాగే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఈ ఆలయం కాకతీయ రాజవంశం ఆధ్వర్యంలో 13వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు నిర్మించారు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది ఒక అరుదైన ప్రత్యేకత. ఈ ఆలయం రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. శివునికి అంకితం చేయబడింది. రామప్ప ఆలయం కాకతీయ శైలిలో నిర్మించారు. ఇది ఎత్తైన నక్షత్ర ఆకారపు పీఠంపై తూర్పు దిశాభిముఖంగా నిర్మితమై ఉంది.
జూలై 25, 2021న రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు కోసం 255 కట్టడాలు పోటీ పడగా 17 దేశాల ప్రతినిధులు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. యునెస్కో వారసత్వ హోదా సాధించింది. ఇంతటి అద్భుతమైన ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అందాలను తిలకించేందుకు ప్రపంచ అందాల భామలు తరలి రావడం చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. వరంగల్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగడం జిల్లా ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు. వీటన్నింటినీ తిలకించే అందాల భామలు మంత్రముగ్ధులు కావడం మాత్రం నిజం. ప్రపంచ సుందరీమణుల పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సకల ఏర్పాట్లు చేస్తుంటే జిల్లా ప్రజానీకం మాత్రం అందాల భామలను చూసేందుకు 1000 కళ్లతో నిరీక్షిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుచిత మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా అందిస్తారు. సుచిత. ఎస్, మిస్ వరల్డ్ 2025 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో అత్యంత ఘనంగా మన మే 10వ తారీఖు అయితే ప్రారంభమయ్యాయి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో. దీనిలో భాగంగా అయితే తెలంగాణకి సంబంధించిన మొత్తం టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, మన యాదగిరిగుట్ట కానీ, రామప్ప టెంపుల్ కానీ, 1000 పిల్లర్ టెంపుల్ కానీ, భద్రకాళి టెంపుల్ కానీ, హైదరాబాద్ మన బుద్ధ భవన్ కానీ, నాగార్జునసాగర్ సంబంధించి ప్రతి ఒక్క టూరిస్ట్ ప్లేస్ అనేది తప్పకుండా ప్రతి ఒక్క విజువల్ కంటెస్టెంట్కి అయితే చూపించాలి అన్నది మెయిన్ ఎయిమ్గా పెట్టుకుని మన హైదరాబాద్, మన తెలంగాణ కల్చర్ హెరిటేజ్ అంతా బయట దేశాలకి తప్పకుండా చూపించాలనేది మెయిన్ ఎయిమ్గా పెట్టుకొని తెలంగాణ జరూరానా అనే నినాదం ప్రతి చోట వినిపించేలా, కనిపించేలా, ప్రతిబింబించేలా అయితే ఏర్పాట్లు చేశారు. అసలు భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో కూడా భద్రత అనేది మొదటి అంశంగా తీసుకొని గట్టిగా భద్రత ఏర్పాటు అనేవి చేయడం జరిగింది. ఎందుకంటే 109 దేశాలతో వచ్చిన సుందరిమణులకి ఎవరి మీద ఒక చిన్న గీత పడిన ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపు వేలెత్తి చూపిస్తాయి. ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపు కన్నెత్తి చూడాలి, ఇంత బాగా చేశారని, కానీ ప్రపంచ దేశాలు మొత్తం వీళ్ళకి చూపించకూడదు అన్న ఇంటెన్షన్తోనైతే ఏర్పాట్లు చాలా బాగా చేయడం జరిగింది. నిన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ చేయడం జరిగింది. హెరిటేజ్ వాక్లో భాగంగా అరబ్బీ మర్ఫాతో అయితే తెలంగాణ గవర్నమెంట్ చాలా ఘనంగా చార్మినార్ దగ్గర వాళ్ళకి వెల్కమ్ చెప్పడం, చార్మినార్ చుట్టుపక్కల సరౌండింగ్స్ కానీ వాళ్ళకి చాలా నచ్చి వీడియోలు తీసుకోవడం కానీ, హైదరాబాద్ అరబ్బీ మర్ఫాకి అయితే వాళ్ళు స్టెప్పులు వేయడం కూడా మనం నిన్న వీడియోలో చూసాము ఆల్రెడీ. దీనిలో భాగంగా హైదరాబాద్ పర్ల్స్కి, బ్యాంగిల్స్కి ఎంత ఫేమస్, అలాగే లాడ్ బజార్ కూడా బ్యాంగిల్స్కి అంత ఫేమస్. అలాంటి లాడ్ బజార్లో కూడా నిన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ బ్యాంగిల్స్ కానీ, పర్ల్స్ కానీ కొనుక్కోవడం కూడా మనం ఆల్రెడీ విజువల్స్ చూస్తూ వస్తున్నాం. దీనిలో భాగంగా ఈరోజు మార్నింగ్ మనం చేసిన ఇంటర్వ్యూస్లో కూడా మన హైదరాబాద్లో షాపింగ్ చేసిన పర్ల్స్, బ్యాంగిల్స్, దాంతోపాటు హ్యాండ్ బ్యాగ్స్ కూడా వేసుకొని ఈరోజు అయితే ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంతో వాళ్ళ హైదరాబాద్ క్యూజిన్ కూడా వాళ్ళకి చాలా నచ్చిందంటూ, ఫుడ్ కూడా చౌమహల్లా ప్యాలెస్లో జరిగిన డిన్నర్ కూడా చాలా బాగుంది అంటూ, ఫుడ్ స్పైసెస్ డిఫరెంట్గా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చారు. దీనిలో భాగంగా ఈ ప్లాన్లో, ఈ మొత్తం మిస్ వరల్డ్ ప్లాన్లో భాగంగా ఈరోజు అయితే వరంగల్ అనేది వాళ్ళు చూడబోతున్నారు. దీనిలో భాగంగా 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్ అయితే చూపించబోతున్నారు. అండ్ ఆల్సో Thanks for the update, Suchita.